రోజుకో విధితో మరి ఆయన అన్న మాటలకి ఈరోజు ఆయన అరెస్ట్ చేశారు. మరి ఈరోజు ఏమో జడ్జి గారిని సైతం బ్రతిమాలుకుని బెదిరించే స్థాయికి వచ్చారంట. అంటే నన్ను వదలకపోతే 2 రోజుల్లో ఆత్మహత్య చేసుకుంటానని. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చే దిక్కు లేదు, ఈ గవర్నమెంట్ అయితే ఆయన వదలదు. సో మరి దానికి ఏమంటారు అసలు? అలా ఆయన ఆ మాట అంటాం కరెక్టేనా? జడ్జిని సైతం బ్రతిమాలి అట్లా చేసుకోవడం అంటే ప్రభుత్వం అనేది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపు, వీళ్ళ అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీద కక్ష సాధింపు, ఇది చాలా కామన్ అయిపోయింది పబ్లిక్లో. అంటే యాక్చువల్గా ఏంటంటే అధికారం అంటే కక్ష సాధింపు కోసం అధికారానికి వస్తున్నారు వీళ్ళు. అంటే ఒకటి అంటే ఇప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అన్నాడా లేదా, ఆయన అన్నాడని అంటున్నారు. కాకపోతే కక్ష సాధింపు అనేది రాజకీయాల్లో కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకి వాళ్ళు ఇబ్బంది పెట్టారు, గత పార్టీలు ఇబ్బంది పెట్టాయి, ఈ పార్టీ ఏం మేలు చేస్తుంది, ప్రజల మీద వాళ్ళకి ఫోకస్ ఉండాలి. కానీ ఈ కక్ష సాధింపుల మీద ఫోకస్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు యాక్చువల్గా. పోసానికి కృష్ణమురళి గారికి యాక్చువల్గా ఏంటంటే సోషల్ కన్సర్న్ ఉన్న వ్యక్తే ఒక రకంగా చెప్పాలంటే. ఆయన నిజంగా ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆయన కంటెస్ట్ చేశారు. నిజంగా ఆయన పెద్ద బిర్యానీలు కూడా పెద్ద పంచి. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉండబోయా ఏంటి నీకు ఇబ్బంది అనే విధంగా మాట్లాడాడు. అక్కడేం బాగానే ఉంటుంది కానీ నిన్నేం ఇబ్బంది పెట్టరు. కానీ మరి ఈ రోజు ఈయన వచ్చి ఈ స్టంట్లు పడినాయి, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు హార్ట్ ఆపరేషన్ అయింది, ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. మరి వయసురీత్యా మాట్లాడుకుంటే మరి ఆయన ఇంత ఎటకారం చేసిన ఈ మనిషి మరి ఈయన విషయంలో మాత్రం ఎవరు కన్సర్న్ చూపిస్తారు? అంటే కన్సర్న్ అలా మాట్లాడడం కూడా ఒక రకంగా నిజంగా మాట్లాడారు అంటే అది యాక్చువల్ అంటే సొసైటీకి విరుద్ధమే. యాక్చువల్గా ఏంటంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది లా అండ్ ఆర్డర్ ఏదైనా సరే మనకి ఏదైనా మనకి వివాదం ఏదో వచ్చినప్పుడు వాళ్ళ లా అండ్ ఆర్డర్ వాళ్ళ ప్రక్రియ వాళ్ళు చూస్తారు. కానీ ఇలా బ్లాక్మెయిల్ చేయడం, ఇలా వాళ్ళని ఇచ్చేయడం అనేది, ఇలా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. యాక్చువల్గా కక్ష సాధింపులు కూడా మానుకోవాలి రాజకీయ పార్టీలు. ప్రజలకు ఏం చేయాలనుకునే వాళ్ళ అధికారంలో వచ్చినంత వీళ్ళ అధికారంలోకి వచ్చిన వాళ్ళదనేది ఇది వాళ్ళ పర్సనల్ ఫైట్ కాదు కదా. పర్సనల్గా వాళ్ళు ఎందుకు ఈ ప్రజాస్వామ్యంలో చేరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన వీళ్ళు ప్రజల గురించి మర్చిపోయి వాళ్ళు పర్సనల్గా ఇది చేసుకోవడం అంటే సొసైటీకి ఇది మంచిది కాదు యాక్చువల్గా. అంటే ఇప్పుడు పోసాని గారు డబ్బులు తీసుకుని అన్నారని ఆయన ఒప్పుకున్నారు ఒక పార్టీ దగ్గర, వైసీపీ పార్టీ దగ్గర చేరిన. అంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఎవరిని మాట్లాడేవాడు కాదు. అంటే సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు. మరి అలాంటి వ్యక్తిని తనని కానీ తిడితే ఒప్పుకుంటాడు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేడీస్ని అట్లా చేసుకుని తిట్టడం అదంతా మరి కరెక్టే అంటారా? డబ్బులు తీసుకుని తిట్టడం అనేది డబ్బులు తీసుకొని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. డబ్బులు తీసుకొని తిట్టారని ఆయన ఒప్పుకున్నారని మీరు అంటున్నారు. మరి ఆయన తీసుకున్నారా లేదా అనేది అది తేలాల్సిన విషయం. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఇంకా జాలి చూపించి వదిలేస్తే తప్ప ఆయనకి ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ లేదంటారా? పవన్ కళ్యాణ్ గారు జాలి చూపించాల్సిన అవసరం ఏంటంటే అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని పవర్ని ఆయన ఎక్స్ట్రీమ్గా వాడుతున్నారా? అంటే వీళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళు వాళ్ళ మీద కక్ష సాధింపుగా నువ్వు ఇలా చేస్తేనే మేము ఊరుకుంటామని మాట్లాడుతూ ఉంటారా? అంటే ఇది ఆయన శాఖకి సంబంధించింది కాదు, మొత్తం హోం శాఖ చూసుకుంటుంది ఆయన అరెస్ట్ అదంతా కూడా. మరి అయితే పవన్ కళ్యాణ్ గారు రికమెండేషన్ అన్న పని చేస్తుందా? పోసాన్ గారు జాలి తెలిసి చల్ల వదిలేండి ఇంకా అతను మనం ఏం చేస్తామని, సచిన్ పవన్ ఇంకేం చంపుతామని అంటే అది కూడా కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన శాఖ కాకపోయినా కూడా ఆయన పవర్ని అబ్జెక్ట్ చేసేది, పవర్ని ఇచ్చేసే రైట్ ఆయనకి లేదు కదా. అది కాలమే చెప్పాలి, దాంట్లో నిజం వెళ్తుందని.